కన్నప్ప తెర వెనుక కథలు 13. కన్నప్ప సినిమా అత్యంత భారీ బడ్జెట్తో రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. చారిత్రక ఆధారాల ప్రకారం 2-3 శతాబ్దాల మధ్య తెలుగునాట ఉడుమూరు అడవి ప్రాంతంలో జీవించారు. ఆ కాలంలోకి తీసుకెళ్లేలా న్యూజిలాండ్ లొకేషన్స్ ఎంపిక చేసుకున్నారు. అలాగే సినిమాలో కథ ప్రకారం ఉడుమూరు అడవిలో 5 రకాల తెగలు ఉంటాయి. విష్ణు మంచు ఎంతో పరిశోధించి ఈ 5 తెగలని డిజైన్ చేశారు. ఒక తెగకు మరో తెగకి సంబంధం ఉండదు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రకరకాల ఆటవిక సాంప్రదాయాలు పరిశీలించి ఒక్కో తెగ ధరించే దుస్తులు డిజైన్ చేశారు. కలర్ ప్యాటర్న్స్ కూడా వేరేలా ఉంటాయి. ప్రధాన పాత్రలతో పాటు కొన్ని వేల మంది జూనియర్ ఆర్టిస్టులకు కాస్ట్యూమ్స్ తయారు చేశారు. ఒక్కో తెగ ఒక్కో రకమైన ఆయుధాలు వాడుతుంది. ఆ ఆయుధాలతో యాక్షన్, వార్ సీక్వెన్స్లు ఉన్నాయి. యాక్షన్లో వెపన్స్ బ్రేక్ అవుతాయి కాబట్టి ప్రతి వెపన్స్ 2-3 తయారు చేసి ఉంచారు. దానికి తోడు ఆ కాలంలో పచ్చబొట్టు ప్రతి ఆటవికుడు ధరించేవారు. ప్రతి తెగ టాటూస్కి మరో తెగ టాటూకి పోలిక ఉండదు. ప్రతి తెగ జెండాలు వేరే. ఇలా సినిమా షూటింగ్ కి ముందే కాస్ట్యూమ్స్ డిపార్ట్మెంట్, ఆర్ట్ డిపార్ట్మెంట్, మేకప్ డిపార్ట్మెంట్ విడివిడిగా వర్క్ షాప్ నిర్వహించాయి. వందలాది మంది కార్మికులు రాత్రింబవళ్లు పనిచేసి రూపొందించారు. షూటింగ్ అక్టోబర్లో మొదలైతే ఆగస్టులోనే 5-6 కార్గో షిప్ల్లో కాస్ట్యూమ్స్, సెట్ ప్రాపర్టీస్, వెపన్స్, మేకప్ మెటీరియల్ తరలించారు. లొకేషన్లో ప్రతి ఆర్టిస్ట్ రెడీ అవ్వడానికి 2-3 గంటల టైం పట్టేది.